గుర్కకు సంబంధించిన ప్రాబ్లమ్ అండి. ఈ నిద్రలో శ్వాసనాళి మూసుకపోయి శ్వాస ఆగినట్టు అనిపించి మేల్కోవడం అనేది. సో దీన్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటారు. ఓన్లీ స్నోరింగ్ ఉంటే నో ప్రాబ్లమ్ అండి. కానీ స్నోరింగ్ వల్ల ఈ చోకింగ్ స్పెల్స్ నిద్రలో అలా ఉన్న ఆర్ దీనివల్ల ఎక్సెసివ్ డే టైమ్ స్లీపీనెస్, పగటిపూట ఎక్కువ నిద్రపోవడం, టీవీ చూస్తూ నిద్రపోవడం, న్యూస్ పేపర్ చదువుతూ నిద్రపోవడం, యాజ్ ఎ ప్యాసింజర్ సపోజ్ 1 hour ట్రావెల్ చేస్తున్నారు, అలాంటి సిచ్యువేషన్స్లో నిద్రపోవడం అనేది ఇది ఎక్సెసివ్ డే టైమ్ స్లీపీనెస్ ఆర్ ఎక్సెసివ్ డే టైమ్ సోమ్నోలెన్స్ అంటారు. సో గుర్కతో పాటు ఎక్సెసివ్ డే టైమ్ స్లీపీనెస్ ఉన్న ఆర్ నిద్రలో చోకింగ్ స్పెల్స్ ఉంటే దీన్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా సిండ్రోమ్ అంటారు. ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా వల్ల చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. చాలామంది గుర్క ప్రాబ్లమే కదా, గుర్కనే కదా, అలసిపోవడం వల్ల వచ్చింది అని నెగ్లెక్ట్ చేస్తారు. కానీ లాంగ్ టర్మ్లో దీనివల్ల చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయండి. సపోజ్ నార్మల్గా అప్పర్ ఎయిర్వేని చుట్టూ మజిల్స్ పుల్ చేసి ఓపెన్ పేటెంట్ ఉంచుతాయండి. మనం డీప్ స్టేజ్ ఆఫ్ స్లీప్లో వెళ్ళినప్పుడు అన్ని బాడీలో ఉన్న అన్ని మజిల్స్ రిలాక్స్ అవుతాయి. అలాగే అప్పర్ ఎయిర్వే మజిల్స్ కూడా రిలాక్స్ అయ్యి శ్వాసనాళి మూసుకపోతుందండి. కొంతవరకన్నా అట్లీస్ట్ రఫ్లీ చెప్పాలి అంటే 30% ఓపెన్ ఉంటుంది. దానివల్ల వెంటిలేషన్ అనేది నడుస్తూ ఉంటుంది. ఆక్సిజన్ లోపలికి వెళ్ళడం, కార్బన్ డైఆక్సైడ్ క్లియర్ అవుట్ అవ్వడం అనేది నడుస్తూ ఉంది. దానివల్ల ఏమి ఇబ్బంది ఉండదు. కానీ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి శ్వాసనాళి చుట్టూ ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల ఆర్ నెక్లో ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల ఆర్ థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఎయిర్వే చుట్టూ నెక్లో సాఫ్ట్ టిష్యూ ఎక్కువ ఉంటుందండి. ఆర్ ఎనీ జాబ్ నార్మాలిటీస్ కానీ ఆర్ సెడేటివ్స్ తీసుకునే వాళ్ళల్లో కూడా ఈ అప్పర్ ఎయిర్వే మజిల్ టోన్ అనేది తగ్గుతుందండి. ఆర్ ఆల్కహాల్ ఫ్రీక్వెంట్ కన్సంప్షన్ చేసేవాళ్ళు. సో ఇందులో ఇట్లాంటి పేషెంట్స్లో ఆ మజిల్ టోన్ లాస్ వల్ల ఆర్ ఎయిర్వే చుట్టూ ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల డీప్ స్టేజ్ ఆఫ్ స్లీప్, ఆర్ఈఎం స్లీప్ అంటారండి, ఆర్ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 స్లీప్, ఈ డీపర్ స్టేజ్ ఆఫ్ స్లీప్, స్టేజ్ 3 ఆర్ ఆర్ఈఎం స్లీప్లో శ్వాసనాళి ఎక్కువ మూసుకపోతుందండి. సో దానివల్ల శ్వాస ఆగినట్టు అనిపించి మేల్కోవడం అనేది జరుగుతుంది.